రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ముగిసింది. ఇక సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్, అమరావతిలో 2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక దీంతో పాటుగా భవన నిర్మాణాలు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోద ముద్ర వేస్తుంది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం, ప్రతిపాడులో 100 ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ముగిసింది. ఇక సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. నిజంగా చూసుకోవచ్చు, ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. చంద్రబాబు అధ్యక్షన సచివాలయం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం ముగిసింది. అయితే మున్సిపల్ చట్ట సవరణ, రివిజన్ ఆర్డినెన్స్, అమరావతిలో 2733 కోట్ల పనులను కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా దీంతో పాటు భవన నిర్మాణాలు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులు కూడా ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలు పెంచడం, ప్రతిపాడులో 100 ఈఎస్ఐ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చింది. అయితే మొత్తంగా కేబినెట్ లో అయితే పూర్తి స్థాయిలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు అధ్యక్షత జరిగినటువంటి ఈ కేబినెట్ లో మాత్రం రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, ఈ ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి బిల్లులు ఉన్నాయో బిల్లులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.